ఓవైపు అభివృద్ధి ఆకాశానికి నిచ్చెలు వేస్తూ ఉంటే మరోవైపు మూఢనమ్మకాలు మానవత్వాన్ని మంటగలుపుతూ ఉన్నాయి. మంత్రాల నెపంతో సాటి మనుషుల్ని హత్య చేసే అరాచకాలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సుదర్శన్ రాజేశ్వరి అనే దంపతుల దారుణ హత్య సంచలనం రేపింది. ఆస్తి తగాదాలతో సుదర్శన్ పై కక్ష కట్టిన అతని సోదరులు శ్రీనివాస్, మల్లేష్ ఈ దారుణానికి ప్రధాన కారకులుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. ఇటీవల మతి స్థిమితం లేని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సుదర్శన్ రాజేశ్వరి మంత్రాలు చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని నమ్మించారు అతని సోదరులు. మంత్రాలు చేస్తున్నారంటూ అన్న వదినను ఇంట్లో నుంచి కొట్టుకుంటూ బయటకు ఈడ్చారు. కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు. అంతటితో ఊరుకోలేదు, కిరోసిన్ పోసి నిప్పంటించారు. దుబ్బాక పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఈ దారుణం జరిగింది. ఖాకీలు స్పందించేలోపే ఘోరం జరిగిపోయింది. సుదర్శన్ దంపతులు హాస్పిటల్కు తరలించిన ఫలితం లేకపోయింది. 90% గాయాలతో సుదర్శన్ రాజేశ్వరి హాస్పిటల్లో చనిపోయారు. సుదర్శన్ రాజేశ్వరిల సజీవ దహనం ఘటన సంచలనం రేపింది. అసలు గురువారం సాయంత్రం ఏం జరిగింది? ఈ ఘటనపై స్థానికులు ఏమంటున్నారు? దుబ్బాక బీసీ కాలనీ నుంచి మా ప్రతినిధి చైతన్య గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. దుబ్బాకలో దారుణం జరిగింది. ఒక జంటను సజీవ దహనం చేశారు. మూఢనమ్మకాల పేరుతో ఆ జంటని అత్యంత కిరాతకంగా, ప్రస్తుతం మనం ఏదైతే కరెంట్ పోల్ని చూస్తున్నామో ఈ కరెంట్ పోల్కి ఒక ప్లాస్టిక్ తాడుతో కట్టేసి కిరోసిన్ పోసి హత్య చేశారు. కేవలం మంత్రాలు చేస్తున్నాడు, చేతబడి చేసి ఇక్కడ స్థానికంగా ఈ బీసీ కాలనీలో ఉండే కొంతమంది మరణానికి కారణమయ్యాడు. అలాగే దెయ్యాలు తిరుగుతున్నాయనే కారణంతో ఆ ఇద్దరు జంటని, సుదర్శన్ని అలాగే రాజేశ్వరిని ఇద్దరిని కూడా ఇక్కడే కట్టేసి కాల్చేశారు. వాళ్ళ ఇద్దరు పిల్లలు వచ్చి కనీసం రక్షిందామనే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ మీద కూడా కిరోసిన్ పోశారు. అయితే దీనికి కారణం కేవలం వాళ్ళ సొంత అన్నదమ్ములు అయిన శ్రీనివాసులు, మాణిక్యమే. వాళ్ళు ఎప్పటి నుంచో సుదర్శన్ ఇక్కడ మంత్రాలు చేస్తున్నాడని స్థానికులందరినీ కూడా నమ్మబలికారు. స్థానికులంతా కూడా దీన్ని నమ్మారు. కేవలం సుదర్శన్ చేస్తున్న మంత్రాల వల్లే ఇక్కడ అనారోగ్యాలు వస్తున్నాయి, ఇక్కడ కొంతమంది చనిపోతూ ఉన్నారు, ఒక చిన్నపిల్లాడు చనిపోయాడని వాళ్ళంతా నమ్మారు. కాబట్టి స్థానికులు కూడా ఇక్కడ ఈ ఘటన జరుగుతున్నప్పుడు స్థానికులందరూ సహకరించారే కానీ ఎవరు కూడా వాళ్ళని ఆపే ప్రయత్నం చేయలేదు. అక్కడ సజీవంగా దహనం అయిపోతుంటే కనీసం అక్కడ ఆపి వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలనే ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. అత్యంత కిరాతకంగా ఇక్కడ వీళ్ళని చంపేశారు. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది యువకులు. వాళ్ళని కూడా అడుగుదాం, ఏం జరిగింది నిన్న ఒకసారి చెప్పండి. మార్నింగ్ లొల్లండి ఇక్కడికి. మేము 7:30కి మార్నింగ్ ఇక్కడికి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంట్లో లొల్లైంది. లొల్లైతున్నా మేము వెళ్తే మమ్మల్ని కూడా వాళ్ళు కొట్టారు, బయట నెట్టేసారు. దాని తర్వాత మేము స్టేషన్ వెళ్ళాము. స్టేషన్ వెళ్ళి కంప్లీట్ ఇచ్చినామండి. కంప్లీట్ ఇచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకు ట్రీట్మెంట్ జరిగింది. అతను మధ్యలో ఒక ఆయన వచ్చిండు, వచ్చి మన కేసు రిటర్న్ తీసుకుంటే బాగుంటుంది, లేకుంటే మీ అందరినీ అక్కడ చంపేస్తా అని చెప్పిండు. ఇంటి నుండి అక్కడ నుండి ఇక్కడికి కొట్టుకుంటూ వచ్చారు. బెల్ట్తో కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ మన కొబ్బరి తాడుతో కట్టేసిన తర్వాత కిరోసిన్ తీసుకొచ్చి పోసి డైరెక్ట్ అంటూ పెట్టేసారండి. అంటే వాళ్ళు ఏమన్నా మాట్లాడారు ఆ టైంలో? ఏం మాట్లాడలేదు ఆ టైంలో, ఎవరు ఏం మాట్లాడలేదు. మా అక్క ఇక్కడ అందరం మేము ట్రై చేసినా కానీ వాళ్ళు ఆగలేరు. మా మీద కూడా కిరోసిన్ పోసేసారు అందరూ. మీ మీద కూడా కిరోసిన్ పోసారు? అవునండి, ఆపే ప్రయత్నం చేసింది. ఇక్కడ కిరోసిన్ పోసి అంటిపెట్టిన తర్వాత ఏంటిది ఖాళీ ఇక్కడ లేడీస్ పడ్డారు, ఇక్కడ జెంట్స్ మా పెద్ద బాబు పడ్డాడు. అంతలోపే పోలీసులు వచ్చారు. కాలేటప్పుడు వచ్చేవారికి బొంతలు వేసేవారికి అంబులెన్స్ ఫోన్ చేసాం, రాలేదు. రాకపోతే ఏంటిది ఆటో మాట్లాడి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. ప్రత్యక్ష సాక్షులు చెప్తుంది, అత్యంత దారుణంగా వాళ్ళని కొట్టి ఇక్కడ కిరోసిన్ పోసి కాల్చి చంపేశారు. పోలీసులు రావడం కూడా ఆలస్యమైంది. అప్పటికే వాళ్ళ కింద పడిపోవడంతో కొంత మట్టి క్లాత్తో వాళ్ళని ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు, కానీ అప్పటికే ఫలితం లేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి గాంధీకి మార్చేలోపే వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. అంటే ఇప్పటికైనా సరే కొంత ప్రభుత్వాలు కలగజేసుకుని ఇక్కడ అవగాహన సదస్సులు నిర్వహించి, ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది దెయ్యాలు ఉన్నాయని, మంత్రాలకి చింతకాయలు రాలుతాయని వాళ్ళు నమ్ముతున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఘటనలు మరికొన్ని జరిగే ముందే కొంత అవగాహన సదస్సులు పెట్టి ప్రజల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ ఆర్ ప్రసాద్తో చైతన్య టీవీ9 హైదరాబాద్. బంధువులే రాబందులయ్యారు. ఆస్తి కోసం మంత్రాల ముసుగులో అనుబంధాన్ని ఖూనీ చేశారు. మరిప్పుడు దుబ్బాకలో ఎలాంటి పరిస్థితి ఉందో జనం మాట ఏంటో ఒకసారి చూద్దాం. దుబ్బాకలో దారుణం జరిగింది. మూఢనమ్మకాల పేరుతో ఒక జంటని కరెంటు స్తంభానికి కట్టేసి కిరోసిన్ పోసి హత్య చేశారు.
ప్రస్తుతం మనం దుబ్బాకలోనే ఉన్నాం. నా వెనుక ఉన్న ఇల్లే ఈ సుదర్శన్ రాజేశ్వరి ఇద్దరు దంపతులు ఇదే ఇంట్లో నివసించేవారు. అంటే సొంత అన్నతమ్ములే శ్రీనివాసులు అలాగే మల్లేశం ఇద్దరు కూడా సుదర్శన్ మంత్రాలు చేస్తాడు, చేతబడులు చేస్తాడని ఇక్కడ స్థానికులందరినీ కూడా నమ్మబలికాడు. అది నిజమని స్థానికులంతా కూడా నమ్మారు. ఈ కాలనీలో బీసీ కాలనీలో ఉండే ఒక వ్యక్తి చనిపోవడానికి అలాగే ఒక చిన్నపిల్లాడు చనిపోవడానికి కూడా సుదర్శనే కారణమని స్థానికులంతా కూడా నమ్మారు. అయితే మొన్న బుధవారం ఒక ఘటన జరిగింది. శ్రీనివాసులు హడావిడిగా బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ నాకు దెయ్యం పట్టింది, సుదర్శనే దీనికి కారణం అని చెప్పడం, స్థానికులందరూ కూడా దాన్ని నమ్మడం. గురువారం పోలీస్ స్టేషన్కి సుదర్శన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చి పోలీసులు ఇంటికి పంపించేశారు. ఇంటికి పంపించిన వెంటనే సాయంత్రం సుదర్శన్ రాజేశ్వరి ఇద్దరిని కూడా స్థానికులు కొట్టుకుంటూ బయటికి తీసుకొచ్చి కరెంటు స్తంభానికి వాళ్ళని కట్టేసి కిరోసిన్ పోసి కాల్చి చంపేశారు. ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది ఏంటనేది తెలుసుకుందాం. ఏం జరిగిందండి? మీరు ఆ క్షణంలో ఏం చూసారు? నేను బాగాలేక పండుకున్నాక ఇక వాళ్ళు ఏం చేశారు నాకు తెలియదు. మంత్రాలు చేసేవాళ్ళు అది ఇది అని చెప్పేసి ఇక్కడ స్థానికుల్లో ఉంది కదా, దాని గురించి అంటుండ్రు కదా సార్, అంటుండ్రు కానీ మాకైతే ఏది లేదు. మాకు ఇక్కడ అనుకునేవాళ్ళ వీళ్ళంతా అనుకున్న వాళ్ళు అంతా అనుకుంటారు చేసుకుంటా. నిన్న పొద్దుటి జరిగింది. అది దానికి చూసేదానికి పోయినందుకు మా భార్య పేరు కూడా అలానే ఇరికిచ్చేసారు. అంటే గతంలో ఎవరో చనిపోయారు ఇక్కడ, దానికి కూడా అతను చేసిన మంత్రాలే కారణం అని ప్రచారం అన్నారు. అదే అన్నారు కానీ మేము ఆగితే అది కాలేదు. ఇప్పుడు ఎవరెవరు పేర్లు పెట్టారు? మీరు చూసారా? మేము చూడడానికి పోయినాము. మా భార్య పేరు ఇప్పుడు మా అల్లుడు వస్తే మా అల్లుడు పేరు అలా ఎక్కించి తీసుకుపోయారు. నిన్న నేను కూడా పోయినాను. నేను అక్కడికి పేరు రాసి యాడ్ చేస్తే నేను కూడా పోయినా. అంటే ఏం జరిగింది ఆ సమయంలో? ఇక్కడ నుంచి కొట్టుకుంటూ బయటికి తీసుకెళ్లారా? ఎలా జరిగింది? మొన్న రాత్రి ఆ ఇంటి ఆయన ఊరేసిర్రంట. ఊరేసి అవి చేస్తే వాళ్ళు తెల్లారదానిక ఇక నిద్రలేవు. ఇలా వాడంతా మందే ఉన్నారు. వాళ్ళని చూసుకొని వాళ్ళని పడినా మేము ఉన్నాం. తెల్లార ముందు మళ్ళీ మేము పండుకున్నాం. బడతా కట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాక వాళ్ళ తమ్ముడే ఆడ ఉసుక మీద వండుకొని లేచొచ్చి ఎందుకు తిరుగుతున్నావు అంటే నా ఇష్టం, నేను ఆడ చూసేదానికి పోయినా నేను చేసినా అని అన్నాడట. ఇక అన్నే వాళ్ళు ఏం చేసారో అని తెలియదు. అలా మేము చూసేదానికి పోయినందుకు మా భార్యని ఇచ్చేసాం. ఇంటి పక్క వాళ్ళని వీళ్ళు అందరినీ పట్టుకపోయేసాం. అక్కడ నుంచి కొట్టుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ కరెంట్ స్తంభానికి కట్టేసాం. అదంతా అయిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది. పోలీస్ స్టేషన్లో పోయినాం.